ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలన్నారు. బీసీలకు ప్రతి ఏటా 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలన్నారు. వరంగల్లో పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. మీటింగ్లో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్పై సీరియస్ చర్చ జరిగిందన్నారు. సీఎం రేవంత్, పీసీసీ మహేష్ బీసీల ద్రోహి అని విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి రాజీనామాపై స్పందించారు మల్లన్న. మొదట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై క్లారిటీ రావాలని, తర్వాత తన ఎమ్మెల్సీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఆ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దానికి వద్దామని. నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వెళ్ళగొట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి, మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాలనేది మా డిమాండు. వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం. 18 లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం. కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరెంతో వారికంతా. ఇక అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో, 42 కాదు, మేము ఎంత ఉంటే మాకంత. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.